హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో 100% వర్క్ అయ్యే టిప్ అయితే చెప్తాను. చాలామంది అడుగుతున్నారు ఎలకలు పోవడానికి టిప్ చెప్పమని. ఈ వీడియోలో ఈ టిప్ చెప్పే ముందు నేను ఒక 10 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా! షాంపూ వీడియో. నేను 4 లీటర్స్ చేశాను కాబట్టి ఆ వీడియో చూసిన వాళ్ళకి కంప్లీట్‌గా ఈ వీడియో అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కామెంట్స్ కూడా చూడండి. చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. ఒకరైతే బయోఎంజైమ్ ప్రిపేర్ చేసి నేను ఆల్రెడీ వాడుతున్నాను. అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు షాంపూ అయితే ఏం పాడవలేదండి. స్మెల్ కూడా బాగుంది. నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కనుక చేయాలంటే చేసుకోవచ్చు. సిట్రస్ బయోఎంజైమ్ ఎక్కువ వాడండి. ఇది ఇంత మళ్ళీ వేయాలని చాలామంది కామెంట్లు పెట్టారు. నేను అదే ప్రాసెస్లో చేశాను కాబట్టి ఎవరైనా చేసుకోవాలనుకుంటే డౌట్ లేకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ బయోఎంజైమ్ కలిపిన తర్వాత నెక్స్ట్ షాంపూ చేసిన తర్వాత కొంచెం పిప్పిలాగా మిగిలిపోయింది కదా! ఇది కుంకుడుకాయ, సీకాయ దాంతో మనం లిక్విడ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. అప్పుడు నేను ఊరెళ్ళే టైంలో హడావిడిలో నేను ఆ లిక్విడ్ అంటే మిగిలిన దాంట్లో వాటర్ కలిపి లిక్విడ్ చేస్తాను. అది ఫ్లోర్ క్లీనింగ్‌కి వాడుకోవచ్చు అని చెప్పాను. టైం లేక నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అది ఏంటంటే మనం దాంట్లో కూడా బయోఎంజైమ్ కలుపుకొని ఇలా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ లాగా వాడుకోవచ్చు. నేను తర్వాత వీడియోలో సిట్రస్ బయోఎంజైమ్ చేస్తాను. పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది కదా! ఖచ్చితంగా నేను అది చేసినప్పుడు ఆ వీడియోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనం కెమికల్ని అవాయిడ్ చేసినట్టు అవుతుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం తెలియకుండా వాడే బ్యూటీ ప్రొడక్ట్సే ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్స్ రావడానికి చాలా రీజన్ అంటే మనం వాడే సోప్స్, సర్ఫ్స్, లిక్విడ్స్ ఎక్కువగా ఇంట్లో అందరం లేడీస్ ఇవే వాడతాం కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆ వీడియో కోసం అయిపోయింది. ఇప్పుడు నేను ఎలకలకి సంబంధించిన వీడియో అయితే చెప్తున్నాను. ఇది యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ నేను తెప్పించింది వేరే దానికోసం. అది కూడా నేను వీడియో రేపు పోస్ట్ చేస్తాను. కాబట్టి అది కూడా చూడండి. ఇది బాగా వర్క్ అవుతుంది. నేను యూజ్ చేసాము. యూజ్ చేసి మాకు 100% రిజల్ట్ అనిపించిన తర్వాతే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. డౌట్ లేకుండా ఇంట్లో కానీ, కార్లో కానీ ఎలకలు ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో చేయండి. ఇది పెప్పర్మెంట్ ఆయిల్ నేను ఆన్లైన్‌లో తీసుకున్నాను. సరే ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ఎలకల కోసం అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. న్యాచురల్ రెమెడీస్ ఎన్ని ఫాలో అయినా కానీ అది కొంతవరకే రిజల్ట్ ఉంటుంది. గమ్ ప్యాడ్స్ లాంటివి. ఇదైతే మాత్రం బాగా పనిచేస్తుంది. పెప్పర్మెంట్ ఆయిల్ చాలా ఘాటుగా ఉంటుంది. ఇది పిల్లలకి చాలా దూరంగా ఉంచాలి. నెక్స్ట్ కొన్నప్పుడు మనం పైన ఎక్కడైనా దాచాలన్నమాట. మనకి పిల్లలకి దొరికేలా మాత్రం అస్సలు ఉంచొద్దు. ఇది మనం కాటన్ తీసుకోవాలి. కాటన్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ మనం ఫేస్ అది క్లీన్ చేసుకున్నప్పుడు బాల్స్ లాగా చేసుకుంటాం కదా! అంతంత సైజు బాల్స్ చేసుకొని మనం కనీసం ఎన్ని కావాలంటే అన్ని మాట. ఎలకలు ఎక్కువగా మొక్కల దగ్గర, షింకుల దగ్గర, వాటర్ వచ్చే దగ్గర అలాంటి చోట్ల ఉంటాయి కాబట్టి ఏ చోటైతే ఎలకలు ఉంటున్నాయి ఈవెన్ కార్‌లో కూడా కింద మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో దాంట్లో ఈ బాల్స్ లాగా పెట్టాలన్నమాట. కాటన్స్‌ని బాల్స్ లాగా చేసుకొని దీని మీద మొత్తం పెప్పర్మెంట్ ఆయిల్‌ని వేయాలి. కొంచెం ఎక్కువ వేయాలి. ఇది మామూలుగానే ఓపెన్ చేస్తేనే మనకి స్మెల్ తెలిసిపోతుంది. ఈ లిక్విడ్ బయటకొస్తే ఆ స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది. ఈ స్మెల్‌కి అసలు ఎలకలు ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి చుట్టుపక్కల కాదు కదా అసలు ఉండవుమాట. 100% మీరు ట్రై చేయొచ్చు. నేనైతే ఇదిగో లిక్విడ్ వేసి బాల్స్ లాగా పెట్టాను చూడండి. ఇదిగో ఇలా ఉంటుంది ఈ పెప్పర్మెంట్ ఆయిల్. దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. చాలా వాటికి ఇంట్లో క్లీనింగ్ పర్పస్ అంటే క్లీనింగ్ అంటే ఇలాంటి కొన్ని రెమెడీస్‌కి యూజ్ అవుతుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను ఇక్కడైతే పెడుతున్నాను. ఎక్కువగా మనకి స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకునే ఏరియాలోని ఎలకలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎక్కువ వాడం కాబట్టి అలాంటి ప్లేస్‌లోను. ఇదేంటంటే ఫస్ట్ మనం బాల్ మీద పెప్పర్మెంట్ ఆయిల్ వేసి తయారు చేసాం కాబట్టి ఇది మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టాలి. ఇక్కడ చూడండి ఫ్లోర్ మీద పెట్టగానే అది లిక్విడ్ అంటుకుంటుంది కదా! ఈ వాసన చాలా సేపు ఉంటుంది. ఇది ఈరోజు పెట్టామనుకోండి రేపంతా ఉంచి మళ్ళీ రేపు కూడా ఇంకొక 10 డ్రాప్స్ అలాగా దాని మీద వేస్తే ఆ స్మెల్ ఇంకొక 2 రోజులు ఉంటుంది. అలా కనుక మనం 2 రోజుల నుంచి 3 రోజులు పెడితే అస్సలు ఎలకలు ఉండవు. కారుల్లో కూడా మీరు ఈ టిప్ ట్రై చేయండి. వర్క్ అవుతుంది. మనకి ఎక్కువ ఎలకలు ఎక్కడ తిరుగుతున్నాయి? ఎక్కువగా మొక్కలు, కుండీలు లాంటి వాటి దగ్గర మట్టి తీసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ షింక్ ఏరియాలోను, ఎక్కువగా వాటర్ ఉండే ప్లేసెస్‌లోను, నెక్స్ట్ స్టోరేజ్ ఉండే దగ్గర ఎక్కువగా ఉంటాయి. స్టోర్ రూమ్స్ లాంటి వాటిలో అలాంటి ప్లేస్‌లో వేసేసి చేతులు బాగా వాష్ చేసుకోవాలి. ఇది నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. నేను లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. కామెంట్స్‌లోను, డిస్క్రిప్షన్‌లోను కూడా పెడతాను. ఒకసారి చూడండి. లేదు ఇదే తీసుకోవాలని ఏం లేదు. మీరు పెప్పర్మెంట్ ఆయిల్ ఏ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయినా రేటింగ్ అది చూసి తీసుకోవచ్చు. దీనికి ఇంకొక ఐటెమ్‌ని కలిపి ఒక సొల్యూషన్ లాగా తయారు చేసి
ఊరొచ్చని చెప్పాం కదా! కందిరీగలు అవి ఎక్కువున్నాయన్నమాట. ఆ గూళ్ళని ఎలా క్లీన్ చేయాలనే వీడియోని నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మన ఛానల్‌లో ఎక్కువగా హోమ్ రిలేటెడ్ ఇలాంటి టిప్స్, క్లీనింగ్, అలాగే కిచెన్ టిప్స్, మంచి మంచి హెల్తీ రెసిపీస్ కూడా ఉంటాయి. ఇది రేపటి వీడియో క్లిప్ మాట. రేపు వీడియో కూడా చూసి కామెంట్